గ్రావిటీ ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగు, ఉమ్మడి నల్గొండ, పాలమూరు జిల్లాకు తాగునీరు అందించే ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ పనులు పూర్తి చేయడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. హెలికాప్టర్ ద్వారా జరుగుతున్న ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారేపల్లిలో ప్రారంభించారు. టన్నెల్ పూర్తి చేసేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులతో పాటు అవసరమైన అన్ని అనుమతులు మంజూరయ్యేలా కృషి చేస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను ముఖ్యమంత్రి ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని మన్నేవారిపల్లె చేరుకున్న సీఎం హెలిమాగ్నెటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్, అందులో ఉన్న అధునాతన పరికరాలను పరిశీలించారు. ఏరియల్ వ్యూ నుంచే సర్వే చేసే విధానాన్ని పరిశీలించారు. టన్నెల్ పనులపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం తగదన్న సీఎం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందే ఎస్ఎల్బీసీ సొరంగం పనులను రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 2004-05లో మొదలుపెట్టిన ప్రాజెక్టు 2014 వరకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల మధ్యలో టన్నెల్ను పూర్తి చేస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసింది. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ 10 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఖర్చు పెట్టింది, కానీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది. పెరిగిన అంచనాలు 20 ఏళ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4,600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. అంటే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది 2,600 కోట్ల రూపాయలు మాత్రమే. నల్గొండ జిల్లాకు, మహబూబ్ నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేసిండు. కృష్ణా జిల్లాలో కేవలం 299 టీఎంసీలు రాష్ట్రానికి చాలంటూ నాటి సీఎం కేసీఆర్ చేసిన సంతకం రాష్ట్ర ప్రజలకు మరణశాసనంగా మారిందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను, కావాల్సిన అనుమతులు సాధించి 2 ఏళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1,86,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు 10 ఏళ్లలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించండు. 1,03,000 కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించండు. ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 100% మనం పూర్తి చేసుకోలేకపోయినాము. దీనికి ప్రధానమైన కారణం ఏంది? కృష్ణానదిలో మన వాటా మనం వాడుకోకపోవడం వల్ల. చంద్రశేఖరరావు గారు స్వయంగా హరీష్ రావు గారు పోయి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి, కేవలం 299 టీఎంసీలు మాకు చాలని సంతకాలు పెట్టి వచ్చారు 10 సంవత్సరాలు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం కృష్ణానదిలో మాకు రావాల్సిన వాటా రావాల్సిందే అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుతో సహా ట్రిబ్యునల్ ముందు మనం వాదనలు వినిపిస్తున్నాం. వాదనలో ఒక కొలిక్కి వస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు పెట్టారు, పనులు చేయొద్దని. 10 సంవత్సరాలు అగ్రెసివ్గా డే నైట్ మనం కంప్లీట్ చేసుకుంటే కృష్ణానది మీద నుంచి మనం దాదాపుగా 500 టీఎంసీలు వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి. వాళ్ళకి పోతిరెడ్డిపాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్టు ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్. ఈ ప్రాజెక్టును పూర్తి చేయదలుచుకున్నాము. ఇది మనం ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే ఇంకెప్పటికీ పూర్తి కాదు. ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నప్పుడు కాకపోతే ఇంకా దీన్ని ఎవ్వరు చెయ్యరు. ఎలాంటి అనుమతులు కావాలన్నా దీనికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా గ్రీన్ ఛానల్లో ఇస్తానని నేను చెప్పిన తప్పకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని రకాలుగా మా సహకారం ఉంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేసేందుకు నడుం బిగించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భారత సైన్యంలో అపార అనుభవం ఉన్న నిపుణుల పర్యవేక్షణలో హెలిమాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ఈ రోజు మొదలు పెట్టుకుని 3 రోజుల పాటు ఈ హెలికాప్టర్ సర్వే చేస్తారు. దాని ద్వారా భూమి నుంచి 800 నుంచి 1000 మీటర్ల కింది వరకు ఆ జియాలజీ స్ట్రక్చర్ ఎట్లుంది, ఎక్కడన్నా వాటర్ బాడీస్ ఉన్నాయా, ఎక్కడన్నా మినరల్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ఫాల్ట్ లైన్స్ ఉన్నాయా, అది పిక్చర్ ఇమేజ్ అవుతుంది. భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గానీ, ఒక నార్మల్ వర్క్ గానీ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎప్పుడు ఉపయోగించలేదు. మరి ఎస్ఎల్బీసీ టనల్ మిషన్ లో అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని నేను అడగలే వారిని, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి పనులు మొదలు పెట్టించినాం. జిల్లా ప్రజలకు మరొకసారి ప్రాణం పోసినట్టే లెక్క.
ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో జరిగే ఈ హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వే ద్వారా భూమిలో 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటాను సేకరిస్తారు. భూమి లోపల ఉండే షీర్ జోన్లు, నీటి ప్రవాహాలు గుర్తించేలా హైటెక్ విధానంలో ఈ సర్వేను చేపట్టనున్నారు.